భారతదేశంలో ప్రభుత్వాల ఆర్థిక విధానాలు ఆర్థిక అసమానతలను మరింతగా పెంచుతున్నాయని విశ్రాంత ఐఏఎస్ లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపకులు విజయ్ కుమార్ జీఎస్ఆర్కేఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. జనవరి 29న గుంటూరులోని జన చైతన్య వేదిక హాలులో ఆర్థిక అసమానతల భారత్ అంశంపై నిర్వహించిన చర్చా గోష్ఠిలో ఆయన ప్రధాన వక్తగా పాల్గొని ప్రసంగించారు. దేశంలో 1% ధనవంతుల చేతుల్లో 40% సంపద కేంద్రీకృతమై ఉందని, జాతీయ ఆదాయంలో వారే 23% పొందుతున్నారని చెప్పారు. మరోవైపు దిగువ 50% ప్రజలకు కేవలం 6% సంపద, 15% ఆదాయం మాత్రమే దక్కుతోందని వివరించారు. పేదలు, సామాన్యులు తమ ఆదాయంలో 40% పన్నుల రూపంలో చెల్లిస్తుంటే ధనవంతులు భూ రాయితీలు, సహజ వనరుల కేటాయింపులతో లాభపడుతున్నారని విమర్శించారు. సో వీటన్నిటిని కనుక మనం పరిశీలించి చూస్తే, ఇప్పుడు చూసినటువంటి స్టాటిస్టిక్స్ అన్ని కూడా మనం పరిశీలించి చూస్తే ఎందువల్ల ఈ రకమైనటువంటి అసమానతలు పెరిగిపోతున్నాయి? ఒకటి, స్ట్రక్చరల్ చేంజెస్. గవర్నెన్స్ లో స్ట్రక్చరల్ చేంజెస్ లేవు. ఇంతకుముందు ప్రొఫెసర్ గారు చెప్పినట్టుగా వెల్త్ ట్యాక్స్ అనేది, ఎస్టేట్ డ్యూటీ అనేది కేవలం 2%, ఈ 1% కి ట్యాక్స్ వేస్తే 0.5% ఇన్కమ్ పెరిగేటువంటి అవకాశం ఉంది ఫర్ రీడిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెల్త్. కనీసం అంత కూడా వాళ్ళ మీద, అంటే ట్యాక్స్ వేయకుండా ఈరోజు డైరెక్ట్ గా కట్టేటువంటి ట్యాక్సెస్ ప్రజల నుంచి వసూలు చేస్తున్నారు. బట్ ఇండైరెక్ట్ గా తీసుకునేటువంటి ట్యాక్సెస్ తగ్గించుకుంటూ వెళ్తున్నారు. అంటే కార్పొరేట్స్ కట్టాల్సిన ట్యాక్స్లు ఏమో తగ్గుతున్నాయి, వ్యక్తులు కట్టాల్సిన ట్యాక్స్లు ఏమో పెరుగుతున్నాయి. ఒకసారి మనకి జిఎస్టీ వచ్చిన తర్వాత చూస్తే ఇంచుమించు మనం అనుకుంటున్నామేమో ఏదో 10%, 20%, 30% మన ఇన్కమ్ బట్టి ట్యాక్స్ కడుతున్నామేమో అని. యావరేజ్ గా ప్రతి వ్యక్తి ఖర్చు పెట్టేటువంటి రూపాయలో 40% ట్యాక్స్ వెళ్ళిపోతుంది. అంటే 40% మనం కడుతున్నాం. ఎలా అంటే, ఉదాహరణకి ఇప్పుడు నా ఇన్కమ్ ఉంది, నేను 20% బ్రాకెట్ లో ఉన్నాను, లేదా 30% బ్రాకెట్ లో ఉన్నాను. ఐఎమ్ పేయింగ్ 30% ట్యాక్స్ ఆన్ ఇన్కమ్. ఇన్కమ్ ట్యాక్స్ కట్టిన తర్వాత నాకు మిగిలినటువంటి డబ్బులో నేను ఖర్చు పెట్టే ప్రతి రూపాయి మీద, ప్రతి వస్తువు మీద, ఒక ఉప్పు కొన్నా, పప్పు కొన్నా, నూనె కొన్నా, ప్రతి దాని మీద మళ్ళీ ట్యాక్స్ కట్టాలి. ఒక సర్వీస్ తీసుకున్నా, ఒక హోటల్కి వెళ్ళినా, ఒక రూమ్ తీసుకున్నా, ఒక రెస్టారెంట్కి వెళ్ళి భోజనం చేసినా దాని మీద కూడా ట్యాక్స్ కట్టాలి. ఒక మూవీ చూసినా, ఒక ఎంటర్టైన్మెంట్కి వెళ్ళినా దాని మీద కూడా ట్యాక్స్ కట్టాలి. సో అంటే ఆఫ్టర్ ఇన్కమ్ ట్యాక్స్ కట్టిన తర్వాత వచ్చిన డబ్బుని ఖర్చు పెట్టుకుంటున్న ప్రతిదానికి, ప్రతి రూపాయికి మళ్ళీ నేను ట్యాక్స్ కట్టాల్సిన పరిస్థితి ఉంది అని అంటే భారతదేశంలో ఉన్న ప్రతి వ్యక్తి ఈ విధంగా సఫర్ అవుతున్న పరిస్థితి ఉంది.